గోవిందనామాల వ్యాఖ్యల వివాదంపై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గత 34 ఏళ్లుగా వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తున్న తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. తన క్షమాపణల వల్ల 10 మందికి సంతోషం కలుగుతుంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కొనలేకే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. గతంలో టీడీపీ, బీజేపీ నేతలు కూడా సభల్లో ఈ నామాలను వాడారని, అప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా అని ప్రశ్నించారు. 10 మంది సంతోషపడతారు, నా వల్ల 10 మందికి మంచి జరుగుతుంది అనుకుంటే నేను ఒక్క మెట్టు కాదు 10 మెట్లు దిగడానికైనా సిద్ధం. కానీ ఈ క్రమంలో కేవలం నన్ను నా రాజకీయ ప్రత్యర్థులు ఆనందం కోసమే నేను ఈరోజు క్షమాపణ చెప్పాలి. అంత తప్ప నేను చేసింది కూడా ఏం లేదు. ఒకవేళ గోవిందా గోవిందా, నిరుద్యోగ భృతి గోవిందా, ఆడబిడ్డ నిధి గోవిందా, 50 ఏళ్ల పింఛన్ గోవిందానని మాట్లాడారు అని అనే దాని మీదనే కదా నేను ఇప్పుడు అన్నానే కానీ వాళ్ళు అన్న మాటని చెప్తున్నాను. ఆ మాట అక్కడ అన్నారని నా మీద కేసులు పెట్టారు. ఆ పదాన్ని మనము ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడినా ఆయన పని గోవిందా అని, మనం ఏదైనా ఎవరైనా ఒకరు మరణిస్తే కూడా ఎత్తుకునేటప్పుడు కూడా గోవిందా గోవిందానని ఇలా అంటాం. పేరు కూడా పెట్టుకుంటారు కొంతమంది వైన్ షాపులకు పెట్టుకుంటారు, కొంతమంది చికెన్ షాపులకు పెట్టుకుంటారు. ఇది నేనేమంటానంటే, ఎందుకు మీరు ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? నిజంగా నా వల్ల కనుక ఎవరైనా బాధపడి ఉంటే నేను మనస్ఫూర్తి క్షమాపణ చెప్తాను. అది చెప్పడానికి నాకేం అభ్యంతరం కాదు, చెప్తున్నాను. కానీ మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని జిల్లాలలో నా మీద కేసులు పెట్టించడం, పై స్థాయి దాకా కూడా దాన్ని మాట్లాడదు. నేను మీకు ఆల్రెడీ చూపించాను కూడా కొన్ని వీడియోస్, లోకేష్ గారు స్వయంగా మాట్లాడినటువంటిది. అయినా కూడా నేను బాధ్యతగా నేను చూపిస్తాను. ఇప్పుడు వారిని అడగాలి కదా క్షమాపణ చెప్పమని, వారి మీద పెట్టాలి కదా మనం కేసులు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎటుపోతున్నాం.